ఆదివాసీల మత మార్పులకు పాల్పడే వారి గుండెలో బుల్లెట్లు దింపుతానంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనల మల్లేష్ అన్నారు. అయితే రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసి ఎంపీగా గెలిచిన సోయం బాపురావు ఇప్పుడు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ చట్టాన్ని తన చేతులకు తీసుకుంటానని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బలవంతంగా మార్పులకు అందరూ వ్యతిరేకిస్తున్నారని, అయితే చట్ట వ్యతిరేకంగా ఎక్కడైనా బలవంతపు మత మార్పిడి జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. మత మార్పిడులు చేస్తున్నటువంటి వాళ్ళను బుల్లెట్లతో కాల్చి చంపుతామనేటువంటి పద్ధతిలో మాట్లాడడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది భారత రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ఉన్నదన్న సంగతిని మర్చిపోయి ఇది మత రాజ్యం కాదు, లౌకిక రాజ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తమ వ్యక్తిగత విషయాలు, మతం అన్నా దేవుడు అన్నా, ఈ రకంగా ఎవరిని పూజించాలి, ఏ మతాన్ని స్వీకరించాలనేటువంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించి దాన్ని విస్మరించి ఈ రోజున మత మార్పిడులు చేస్తున్నారు బలవంతం